డ్రాగన్ తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని టైటిల్ పెట్టారు. లవ్ టుడే మూవీతో సూపర్ గా ఎంటర్టైన్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఈసారి ఈ జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా అదిరిపోయే కాన్సెప్ట్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. అంటే ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ స్కామ్లు కొంతమంది బాగా చేస్తున్నారు. అది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇంకా మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇంటర్ లో మంచి స్టూడెంట్ అయిన రాఘవన్ బీటెక్ వచ్చేసరికి కొన్ని పరిస్థితుల కారణంగా బ్యాడ్ బాయ్ గా మారుతాడు. 48 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని తన లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, దానికోసం ఏం చేశాడు, అలా చేయడం వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో మంచి కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్య చాలా ఎక్కువైంది ఈ మూవీలో చూపించినట్టు చేయడం. దాన్ని కొంచెం ఎంటర్టైనింగ్ గా చెప్పాలని ట్రై చేశారు ఈ మూవీ టీమ్. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సోసాగా ఉంటది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఏంటి భయ్య ఎలా ఉంది అనుకుంటాం ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు, కానీ సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఓకే ఎందుకా వీళ్ళు ఫస్ట్ హాఫ్ ని ఎలా చూపించారు అని అనిపిస్తుంది. వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది, కానీ సినిమాటిక్ లిబర్టీని బాగా వాడేశారు అనిపించింది. మీరు సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. అలాగే అమ్మాయి లవ్ ఎలా ఉంటది, ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటది, వీటిని కూడా చాలా బాగా చూపించారు. అలాగే ఫాదర్ అండ్ రిలేషన్షిప్ ని కూడా చాలా బాగా చూపించారు. ఇంకా రాఘవన్ గా యాక్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ అయితే అదరగొట్టేశారు. అలాగే అనుపమ పరమేశ్వరన్కి చిన్న రోలే అయినా చాలా బాగా చేసింది. ఇంకా ప్రిన్సిపల్ గా యాక్ట్ చేసిన మిస్కిన్ గారు కూడా చాలా బాగా చేశారు. లియోన్ జేమ్స్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం ఓకే అనేలా ఉన్నాయి, మరీ అంత గొప్పగా ఏం లేవు. ఓరి దేవుడా మూవీని డైరెక్ట్ చేసిన అశ్వత్ మారమూర్తి మూవీని డైరెక్ట్ చేశారు. మంచి కాన్సెప్ట్ ని తీసుకుని ఈ జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చాలా బాగా తీశారు. కానీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా రాయాల్సింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా, తప్పకుండా అందరూ చూడండి. సినిమా మొత్తం మీకు ఎలా అనిపించినా క్లైమాక్స్ చూశాక ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ తో అయితే థియేటర్ నుంచి బయటకు వస్తారు.